ఓం శాంతి. మురళీ డేట్ 29/4/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బ్రాహ్మణ జన్మ చాలా అమూల్యమైనటువంటిది. ఎందుకోసం? మనుషులు దేవతగా కావటానికి పురుషార్థం చేస్తున్నారు. అంటే పావనంగా అయ్యే పురుషార్థం చెయ్యండి. మనమందరం ఈశ్వరుడు సంతానం. భగవంతుడు పిల్లలు ఎలా ఉండాలి? పరస్పరం మధురంగా కలిసిమెలిసి ఉండాలి. ఈశ్వరుడు పిల్లలు ఉప్పు నీరుగా కాకూడదు. దేహ అభిమానంలో ఉన్నటువంటి వారు ఏదో ఒకటి అంటూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు. మనలో మాత్రం అటువంటి అలవాటు ఉండకూడదు. అపశబ్దాలు మాట్లాడటం, పోట్లాడుకోవటం. ఇప్పుడు మనందరం దైవీ గుణాలను ధారణ చేసి సంపూర్ణంగా కావాలి. అందుకనే మంచి సంస్కారాన్ని నింపుకోవాలి. ఇక్కడ నేను బాబాని ఎంతసేపు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. దైవీ గుణాలను ఎంత ధారణ చేశాను? నాలో ఏ అవగుణం లేదు కదా? నా నడవడిక రాయల్గా ఉందా? ఆహార పానీయాలు ఎలా తీసుకుంటున్నాను? అవి కూడా రాయల్గా ఉన్నాయా? వ్యర్థంగా నేను మాట్లాడటం లేదు కదా? అబద్ధాలు ఆడటం లేదు కదా? ఎవ్వరికి వాళ్ళు చెక్కింగ్ చేసుకోండి. స్మృతి చార్ట్ పెంచుకునేందుకు ఆత్మిక అభ్యాసం చేస్తూ ఉండండి. మనమందరం భాయి భాయి అనేది ఎప్పుడూ గుర్తుండాలి. దూరంగా ఉండండి. దేనికి? దేహ అభిమానానికి. మన స్థితిని ఏకరస్సుగా మార్చుకోవాలి. దానికోసం సమయం తీయండి, సాధన పెంచుకోండి. సంగమ యుగంలో మనందరం మాయా జీతులుగా, స్వరాజ్య అధికారులుగా కావాలి. ఇటువంటి టైటిల్స్ యొక్క డ్రెస్సుతో అలంకరించుకొని ఉండండి. దృఢ సంకల్పం అనే బెల్ట్ డ్రెస్సుని టైట్ గా చేస్తుంది. రకరకాల స్వమానాలు ఇచ్చాడు బాబా. అంటే రకరకాల డ్రెస్సులు, అలంకరణ సెట్టులతో అలంకరించుకోండి. బాబాతో కలిసి ఉండండి. స్వమానాలతో అలంకరించుకోండి. బాబాతో కలిసి ఉండండి. అప్పుడు వికారాలు కానియండి, తత్వాలు కూడా పరివర్తనయ్యి మనకు సహయోగిగా, సేవాదారిగా ఉంటాయి. ఎప్పుడు ఒకటి స్వమానం గుర్తుండాలి, రెండు బాబాని తోడుంచుకోవాలి. అప్పుడు ప్రతి తత్వము సేవాదారిగా ఈ సేవ చేస్తుంది. ఏ గుణమైనా, శక్తులనైనా వర్ణన చేస్తామో వాటి అనుభవాలలో మునగండి. అనుభవమే అన్నిటికంటే గొప్ప అథారిటీ. ఎవరం మనందరం? స్వరాజ్య అధికారీల. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీ జన్మ చాలా అమూల్యమైనది. ఈ జన్మలో మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు, పావనంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. ప్రశ్న: ఈశ్వరీయ సంతానము అని పిలవబడే పిల్లల ముఖ్యమైన ధారణ ఏంటి? జవాబు: వారు పరస్పరం చాలా మధురంగా, క్షీరఖండంగా కలిసిమెలిసి ఉంటారు. ఎప్పుడూ ఉప్పు నీరులా అవ్వరు. దేహ అభిమానులైన మనుషులు ఏదో ఒకటి అంటూ పరస్పరం దెబ్బలాడుకుంటూ ఉంటారు. పిల్లలైన మీలో ఆ అలవాటు ఉండే అవకాశం లేదు.
ఇక్కడ మీరు దైవీ గుణాలను ధారణ చేసి కర్మాతీత స్థితిని పొందాలి. ఓం శాంతి. పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని మొట్టమొదట బాబా అంటారు. గీత మొదలైన శాస్త్రాలలో ఏమున్నా అవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. మేము జ్ఞాన సాగరుడిని, పిల్లలైన మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను. బాబా ఏ జ్ఞానాన్ని వినిపిస్తారు? సృష్టి లెక్క డ్రామా ఆది మధ్య అంత జ్ఞానం బాబా వినిపిస్తారు. ఇది చదువున్నది. ఇందులో చరిత్ర మరియు భూగోళం ఉన్నాయి కదా. భక్తి మార్గంలో ఎవరు చరిత్ర గురించి నేర్చుకోరు, వాటి పేరునే ఎవరు ఎత్తరు. సాధు సన్యాసులు మొదలైన వారందరూ కూర్చొని శాస్త్రాలను చదువుతూ ఉంటారు. ఈ బాబా శాస్త్రాలను చదివి వినిపించరు. మీరు ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా తయారవుతారు. మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకే మీరు ఇక్కడికి వస్తారు. వారు మనుష్యులే, వీరు మనుష్యులే. కాని హే పతిత పావన రా అని ఈ తండ్రిని పిలుస్తారు. దేవతలు పావనమైన వారు అని మీకు తెలుసు. మిగిలిన వారందరూ అపవిత్రమైన మనుషులు. వారందరూ దేవతలకు నమస్కరిస్తూ ఉంటారు. దేవతలను పావనులుగా, స్వయాన్ని అపవిత్రులుగా భావిస్తూ ఉంటారు. కాని దేవతలు ఎలా పావనులయ్యారు? వారిని ఎవరు పావనంగా తయారు చేస్తారు అన్న విషయం గురించి ఎవ్వరికీ తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యటంలోనే కష్టపడాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు. మీకు దేహ అభిమానం ఉండకూడదు. ఆత్మ వినాశనం లేనిది. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. ఆత్మనే మంచి చెడు సంస్కారాలను తనతో పాటు తీసుకొని వెళుతుంది. కావుననే ఇక దేహీ అభిమానులుగా తయారవ్వండి అని బాబా అంటున్నారు. తమ ఆత్మ గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. రావణ రాజ్యం ప్రారంభమైతే అంధకార రాజ్యం ప్రారంభమవుతుంది. అందరూ దేహ అభిమానులుగా అయిపోతారు. ముసల్మాన్లు అల్లాహో అని అంటారు, అనగా వారు అల్లా అని అర్థం. కాని ఇక్కడ స్వయాన్నే అల్లా అని అనేస్తారు. కావున ఇది చాలా పెద్ద పొరపాటు అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరకొచ్చారో మీకు తెలుసు. మీరు ఇతని వద్దకు రాలేదు, నేను ఇతనిలో ప్రవేశించాను. ఇతడు అనేక జన్మల అంతిమంలో ఇది పతిత జన్మ. ఇతడి అనేక జన్మలేమిటో కూడా బాబా తెలియచేశారు. అర్ధకల్పం పవిత్ర జన్మలు, మళ్ళీ అర్ధకల్పం అపవిత్ర జన్మలు అని బాబా తెలియచేశారు. కావున ఇతడు కూడా పతితుడే. బ్రహ్మ తనను దేవత అని లేక ఈశ్వరుడు అని పిలుచుకోరు. ప్రజాపిత బ్రహ్మ ఒక దేవత అని మనుషులు భావిస్తారు. అందుకే అతడిని బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. పతితుడుగా ఉన్న బ్రహ్మ అనేక జన్మల అంతిమంలో మళ్ళీ పావనంగా తయారవుతారు.
మీరందరూ బీకేలు, మీరు బ్రాహ్మణులే, ఇతడు కూడా బ్రాహ్మణుడే. ఇతడిని దేవత అని ఎవరంటున్నారు? బ్రహ్మను బ్రాహ్మణుడు అని అంటారే కాని దేవత అని అనరు. ఇతను పూర్తిగా పవిత్రంగా అయినా కాని ఇతడిని దేవత అని పిలవరు. ఎప్పటి వరకు విష్ణువులాగా తయారవ్వరో అప్పటి వరకు దేవతగా పిలవబడరు. మీరందరూ బ్రాహ్మణీయులు. మిమ్మల్ని మొట్టమొదట శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఇది మీ అమూల్యమైన వజ్ర సమానమైన జన్మ. కర్మయోగం జరుగుతూనే ఉంటుంది. కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ అభ్యాసం ఉంటేనే వికర్మలు వినాశనమవుతాయి. స్వయాన్ని దేహదారిగా భావించినట్లయితే వికర్మలు వినాశనం అవ్వవు. ఆత్మ బ్రాహ్మణుడు కాదు, శరీరం తోడుగా ఉంటేనే బ్రాహ్మణులుగా, దేవతలుగా, శూద్రులుగా అవుతారు. కావున ఇప్పుడు బాబాని స్మృతి చెయ్యటమే శ్రమతో కూడుకున్నది. ఇది సహజమైనది కూడా. ఇది అతి సహజమైనది అని బాబా తెలియచేస్తారు. కొందరికి ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. గడియ గడియ దేహ అభిమానంలోకి వచ్చి బాబాని మర్చిపోతారు. దేహి అభిమానులుగా అయ్యేందుకు సమయమైతే పడుతుంది కదా. బాబా స్మృతి స్థాయిగా నిలిచిపోయే విధంగా మీరు ఇప్పుడే ఏకరస్థ స్థితిని పొందటం సంభవం కాదు. మీరు కర్మాతీత స్థితిని పొందినట్లయితే మీ శరీరం మీతో ఉండదు. పవిత్రాత్మ తేలికగా ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. పవిత్రాత్మతో పాటు అపవిత్ర శరీరం ఉండదు. ఈ దాదా ఎక్కడికో చేరిపోయారని కాదు, స్మృతి చాలా కష్టమైనదని ఇతను కూడా అంటూ ఉంటారు. దేహ అభిమానంలోకి రావటం వల్ల ఏదో ఒకటి తప్పుగా మాట్లాడటం, లేక గొడవ పడటం మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఆత్మలైన మనమందరం సోదరులం. ఆత్మకేమీ జరగదు. దేహ అభిమానంతోటే దుఃఖం ఏర్పడుతుంది. కావున పిల్లలైన మీరు దేహి అభిమానులుగా అవ్వాలి. దేవతలు ఏ విధంగా క్షీరఖండంగా ఉన్నారో అలాగే మీరు పరస్పరం కలిసి మెలిసి ఉండాలి. మీరెప్పుడూ ఉప్పు నీరుగా అవ్వకూడదు. దేహ అభిమానమున్న మనుషులు ఏదో ఒకటి తప్పుగా మాట్లాడుతూ పరస్పరం దెబ్బలాడుకుంటూ ఉంటారు. కానీ పిల్లలైన మీలో ఆ అలవాటు ఉండటానికి వీల్లేదు. ఇక్కడ దేవతలుగా తయారయ్యేందుకు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. కర్మాతీత స్థితిని పొందాలి. ఈ శరీరము, ఈ ప్రపంచము తమో ప్రధానమయ్యిందని, ఇది పాతది అని మీకు తెలుసు. పాత వస్తువులపైన మరియు పాత శరీరం పైన అసహ్యం కలగాలి. దేహ అభిమానపు విషయాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసినట్లయితే పాపాలు వినాశనమవుతాయి. చాలా మంది పిల్లలు స్మృతిలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. జ్ఞానాన్ని అర్థం చేయించటంలో చాలా మంచిగా ముందుకు వెళుతూ ఉంటారు. కానీ స్మృతి చేసే పురుషార్థమే చాలా ముఖ్యమైనది. ఇది చాలా పెద్ద పరీక్ష. అర్ధకల్పపు పాత భక్తులే వీటిని అర్థం చేసుకోగలరు.
భక్తిలోకి చివరిలో వచ్చేవారు వీటిని అర్థం చేసుకోలేరు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను అని బాబా ఈ శరీరంలోకొచ్చి తెలియచేస్తారు. డ్రామాలో నాకు ఈ విధమైన పాత్ర ఉంది. నేను ఒకేసారి వస్తాను. ఇదే ఆ సంగమ యుగం. యుద్ధం కూడా మీ ముందు నుంచని ఉంది. ఇది 5000 సంవత్సరాల డ్రామా. కలియుగ ఆయువు ఇంకా 40,000 సంవత్సరాలుంటే ఇంకేం జరుగుతుందో తెలియదు. స్వయంగా భగవంతుడే వచ్చినా మేము ఈ శాస్త్రాలను వదలము అని అంటారు. 40,000 సంవత్సరాల తర్వాత ఏ భగవంతుడు వస్తాడో కూడా వారికి తెలియదు. కృష్ణ భగవానుడు వస్తాడు అని కొందరు భావిస్తారు. ఇంకాస్త ముందుకు వెళితే మీ పేరు ప్రఖ్యాతి అవుతుంది. కానీ ఇప్పుడు ఆ స్థితి కావాలి. పరస్పరం మీలో ప్రేమ ఉండాలి. మీరు ఈశ్వరీయ సంతానం కదా. మీరు భగవంతుని సేవాదారులుగా గాయనం చెయ్యబడ్డారు. మేము బాబా సహయోగీలం. పతిత భారతదేశాన్ని పావనంగా తయారు చేస్తాము అని మీరంటారు. బాబా కల్పకల్పము మేము ఆత్మ అభిమానులుగా అయ్యి మీ శ్రీమతంపై యోగ బలం ద్వారా మా వికర్మలని వినాశనం చేసుకుంటాము అని పిల్లలంటారు. యోగ బలం సైలెన్స్ బలం. సైలెన్స్ శక్తి మరియు సైన్స్ శక్తి, ఈ రెండింటికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ముందు ముందు మీకెన్నో సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ప్రారంభంలో ఎంతో మంది పిల్లలు సాక్షాత్కారాలు పొందారు. ఆ పాత్రను ధరించిన పిల్లలిప్పుడు లేరు. వారందరినీ మాయ తినేసింది. యోగంలో ఉండకపోతే మాయ మింగేస్తుంది. భగవంతుడే మనల్ని స్వయంగా చదివిస్తున్నారు అని మనకు తెలిసినప్పుడు ఇక పూర్తి నియమం అనుసారంగా నడుచుకోవాలి. లేకపోతే చాలా చాలా తక్కువ పదవిని పొందుతారు. ఎన్నో శిక్షలను కూడా పొందుతారు. జన్మ జన్మాంతరాల పాపాలు తలపైన ఉన్నాయి అని అంటారు కదా. ఆ సత్యుగంలో రావణుడు రాజ్యమే లేనప్పుడు మరి ఈ వికారాల విషయం అక్కడ ఎలా ఉంటుంది? ఆ ప్రపంచమే సంపూర్ణ నిర్వికారి రాజ్యం. అది రామరాజ్యం, ఇది రావణ రాజ్యం. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. పిల్లలందరూ తమ తమ స్థితిని పరిశీలించుకోవాలి. నేను బాబా స్మృతిలో ఎంత సమయం ఉండగలుగుతున్నాను? ఎంతవరకు దైవీ గుణాలను ధారణ చేశాను? నా లోపల ఏ అవగుణము లేదు కదా. నా ఆహార వ్యవహారాలు ఎలా ఉన్నాయి? రోజంతటిలో నేను వ్యర్థంగా మాట్లాడటం లేదు కదా. నేను అబద్ధం చెప్పటం లేదు కదా అని ముఖ్యంగా స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. శరీర నిర్వహణ కోసం కూడా అబద్ధం ఆడవలసి వస్తుంది కదా. కావున ఆ పాపం తొలగిపోటానికి మనుష్యులు తమ సంపాదనలో కొంత భాగాన్ని ధర్మార్థం వేరుగా తీస్తారు. మంచి కర్మలు చేస్తే దాని ఫలితం వారికి లభిస్తుంది. ఎవరైనా హాస్పిటల్ని నిర్మిస్తే వచ్చే జన్మలో మంచి ఆరోగ్యం లభిస్తుంది. కాలేజ్ కట్టిస్తే మంచి చదువు లభిస్తుంది.
కాని ఆ చేసిన పాపము ప్రాయశ్చిత్తం ఏమిటి? దానికోసం మళ్ళీ గంగా స్నానాలు చెయ్యటానికి వెళతారు. ధనం దానం చేసినందుకు వచ్చే జన్మలో ఫలితం లభిస్తుంది. అంతేకాని అందులో పాపం నాశనమయ్యే విషయమేమీ లేదు. అది ధనం లెక్కాచారం. భక్తిలో ఈశ్వరార్థం ఆ ధనాన్నిస్తే దానికి ఫలితంగా ఈశ్వరుడు అల్పకాలికంగా ఇస్తాడు. కాని ఇక్కడ మీరు పావనంగా తయారవ్వాలి. బాబా స్మృతి తప్ప ఇంకొక ఉపాయమేమీ లేదు. పావనులు మళ్లీ పతిత ప్రపంచంలో ఉండరు. వారు ఈశ్వరార్థం పరోక్షంగా దానం చేస్తారు. మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను అని ఈశ్వరుడు స్వయంగా అంటున్నారు. నేను దాతను. మీరు నాకు ఇవ్వటం ద్వారా దానికి ప్రతిఫలంగా నేను మీకు మళ్లీ ఇస్తాను. అంతేకాని నేను ఆ ధనాన్ని నా వద్దైతే ఉంచుకోను కదా. పిల్లలైన మీకోసమే ఈ ఇళ్ళు మొదలైనవి నిర్మించబడ్డాయి. సన్యాసులు తమ కోసం చాలా పెద్ద భవనాలు, మెహల్స్ నిర్మించుకుంటారు. కాని ఈ శివబాబా తమ కోసం ఏమీ చేసుకోరు. దీని ఫలితం మీకు మళ్లీ 21 జన్మల కోసం కొత్త ప్రపంచంలో లభిస్తుంది. ఎందుకంటే మీరు భగవంతునితో సన్ముఖంగా ఇచ్చి పుచ్చుకుంటున్నారు. మీరు ఇచ్చే ధనం మీకే ఉపయోగపడుతుంది. నేను భక్తి మార్గంలోనూ దాతనే, ఇప్పుడు కూడా దాతనే. అక్కడ పరోక్షంగా దాతనైతే ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను. మీ వద్ద ఎంత ఉంటే అంత దానితో వెళ్లి సెంటర్లను తెరవండి. ఇతరుల కళ్యాణం చెయ్యండి. నేను కూడా సెంటర్లు తెరుస్తాను కదా. పిల్లల ద్వారా ఇవ్వబడిన దాంతో పిల్లలకే సహాయం చేస్తాను. నేను నాతో పాటు ధనాన్ని తీసుకురాను కదా. నేనొచ్చి ఇతనిలో ప్రవేశిస్తాను. ఇతని ద్వారా కర్తవ్యాన్ని చేయిస్తాను. నేను స్వర్గంలోకి రాను. ఇవన్నీ మీకోసమే ఉన్నాయి. నేను అభోక్తను. నేను నాతో పాటు ఏదీ తీసుకుని వెళ్ళను. నా కాళ్లకు నమస్కరించండి అని కూడా అనను. నేను పిల్లలైన మీకు అతి విధేయుడనైన సేవకుణ్ణి. అతడే మీకు తల్లి, తండ్రి, సర్వస్వము అని మీకు తెలుసు. అతను నిరాకారుడు. ఏ గురువును నీవే తల్లివి, తండ్రివి అని అనరు. గురువుని గురువు అని, శిక్షకుడిని శిక్షకుడు అని అంటారు. కాని ఇతడిని మాతా పిత అని అంటారు. నేను కల్పకల్పము ఒకేసారి వస్తాను అని బాబా అంటారు. ప్రతి 12 నెలల తర్వాత మీరు జయంతిని జరుపుకుంటారు. కానీ శివబాబా ఎప్పుడొచ్చారో, వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ, విష్ణు, శంకరుల కర్తవ్యం కూడా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే పైన ఉన్న శివుని చిత్రాన్ని కూడా మర్చిపోయారు. వాస్తవానికి శివబాబా చేసేవారు, చేయించేవారు. బాబా బ్రహ్మ ద్వారా చేయిస్తారు. బాబా వచ్చి ఇతనిలోకి ప్రవేశించి ఎలా చేయిస్తారో మీకు తెలుసు. మీరు కూడా అలాగే చెయ్యండి అని బాబా అంటారు. బాగా చదువుకోండి, దైవీ గుణాలను ధారణ చెయ్యండి, బాబాని స్మృతి చెయ్యండి. నేను బాబాని స్మృతి చేస్తాను అని ఇతను కూడా అంటాడు.
బాబా కూడా తోడుగా ఉన్నారు. మనం కొత్త ప్రపంచానికి యజమానులుగా తయారవుతామని మీ బుద్ధిలో ఉంది. కావున మీ నడవడిక, ఆహార వ్యవహారాలు అన్నీ మార్చుకోవాలి. వికారాలను వదిలేయాలి. తప్పకుండా పరివర్తన చెందవలసి ఉంటుంది. ఎంతెంతగా పరివర్తన చెందుతారో అంతంతగా శరీరం వదిలిన తర్వాత ఉన్నత కులంలో జన్మిస్తారు. కులాలు కూడా నెంబర్ వారీగా ఉంటాయి. ఇక్కడ కూడా చాలా మంచి మంచి కులాలు ఉంటాయి. 4-5 సోదరులు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. వారి మధ్య గొడవలేవి ఉండవు. మనం ఇప్పుడు అమరలోకంలోకి వెళుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ మృత్యువనేది ఉండదు. అక్కడ భయపడవలసిన విషయమేమీ ఉండదు. ఇక్కడ దినప్రతిదినం భయం పెరుగుతూ ఉంటుంది. బయటకు వెళ్ళలేకపోతారు. ఈ చదువును 1,000,000 చదువుతారని కూడా మీకు తెలుసు. కొందరు బాగా అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానం చాలా బాగుంది అని కూడా వ్రాస్తారు. ఇటువంటి పిల్లలు కూడా తప్పకుండా వస్తారు. రాజధాని స్థాపన జరుగుతుంది కదా, ఇంకొద్ది సమయం మిగిలి ఉంది. ఏ పురుషార్థి పిల్లలైతే స్మృతి యాత్రలో చాలా తీవ్రంగా ముందుకు వెళుతున్నారో వారిని బాబా కూడా చాలా ఎక్కువగా మహిమ చేస్తారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. దాని ద్వారా పాత లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి. బాబా రోజు మిమ్మల్ని నేను ఇన్ని గంటలు స్మృతి చేస్తాను అని బాబాకు వ్రాస్తారు. అయితే వీరు చాలా మంచి పురుషార్థిలేనని బాబా భావిస్తారు. పురుషార్థమైతే చెయ్యాలి కదా, కావున పరస్పరం ఎప్పుడూ గొడవ పడకూడదు. అది జంతువుల పని. గొడవ చేసుకోవటం, పోట్లాడుకోవటం, కొట్టుకోవటం ఇవన్నీ దేహ అభిమానానికి చెందిన విషయాలు. అటువంటి వారు బాబాని అప్రతిష్ట పాలు చేస్తారు. అలా సద్గురువుని నిందింప చేసే వారికి ఏ ఆధారము దొరకదు అని బాబా గురించి గాయనం చేస్తారు. కానీ సాధువులు దీనిని తమకు వర్తింప చేసుకున్నారు. మాతలైన మీరు వారి ద్వారా శ్రాపితులమవుతామోనని భయపడిపోతారు. కానీ మేము ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. సత్యమైన అమర కథను వింటున్నారు. శ్రీ లక్ష్మీ నారాయణల పదవిని పొందేందుకు మేము ఈ పాఠశాలకు వస్తున్నామని మీరంటారు. ఇంకే సత్సంగాలలోనూ ఈ విధంగా అనరు. ఇప్పుడు మనం మన ఇంటికి వెళుతున్నాము. ఇందులో స్మృతి పురుషార్థమే ముఖ్యమైనది. అర్ధకల్పం వరకు అసలు స్మృతే చెయ్యలేదు. కావున ఇప్పుడు ఈ ఒక్క జన్మలో పూర్తిగా స్మృతి చెయ్యాలి. ఇదే మీరు చేసే పురుషార్థం. స్మృతి చెయ్యాలి మరియు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఇప్పుడు ఏదైనా పాప కర్మను చేసినట్లయితే 100 రెట్లు శిక్ష పడుతుంది. పురుషార్థం చేసి మీ ఉన్నతిని చేసుకోవాలి. ఆత్మే శరీరం ద్వారా చదువుకొని బ్యారిస్టర్గా లేక డాక్టర్గా తయారవుతుంది. ఈ లక్ష్మీనారాయణల పదవి చాలా ఉన్నతమైనది కదా. ముందు ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి.
మీరు సర్వోత్తములైన బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు. కల్పపూర్వం కూడా మీకు ఈ జ్ఞానాన్ని వినిపించాను. మళ్ళీ నేను మీకు వినిపిస్తున్నాను. మీరు ఇప్పుడు ఇవన్నీ విని ఉన్నత పదవిని పొందుతారు. మళ్ళీ ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. మిగిలిన ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, నేను బాబా స్మృతిలో ఎంతసేపు ఉంటున్నాను అని లోపల మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నేను దైవీ గుణాలను ఎంతవరకు ధారణ చేశాను? నాలో ఏ అవగుణము లేదు కదా. నా నడవడిక, ఆహార పానీయాలు రాయలుగా ఉన్నయ్యా. వ్యర్థంగా మాట్లాడటం లేదు కదా, అబద్ధం చెప్పటం లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. రెండో పాయింట్, స్మృతి చార్టును పెంచుకునేందుకు ఆత్మలైన మనమందరం సోదరులమేనన్న అభ్యాసం పెంచుతూ ఉండాలి. దేహ అభిమానం నుండి దూరంగా ఉండాలి. మన ఏకరస స్థితిని తయారు చేసుకోవాలి. అందుకోసం సమయాన్ని కేటాయించాలి. వరదానం, పంచతత్వాలను మరియు పంచ వికారాలను తమ సేవాదారులుగా తయారు చేసుకునే మాయాజీత్ స్వరాజ్య అధికారి భవ. సత్యుగంలో విశ్వ మహారాజులు మరియు విశ్వ మహారాణుల రాజ్య వస్త్రాలను వెనక నుండి దాసదాసీలు ఏ విధంగా ఎత్తి పట్టుకుంటారో, అలాగే సంగమ యుగంలో పిల్లలైన మీరు మాయాజీతులుగా స్వరాజ్య అధికారులుగా అయ్యి టైటిల్స్ అనే డ్రెస్తో అలంకరింపబడి ఉంటారు. ఇందుకోసం దృఢ సంకల్పం అనే బెల్ట్తో టైటిల్స్ అనే డ్రెస్ని టైట్ చేసుకోండి. రకరకాల డ్రెస్సులు మరియు అలంకారాల సెట్టులతో అలంకరింపబడి బాబాతో ఉన్నట్లయితే ఈ వికారాలు లేక తత్వాలు పరివర్తన అయ్యి సహయోగి సేవాదారులుగా అయిపోతాయి. స్లోగన్, ఏ గుణాలు మరియు శక్తులను వర్ణన చేస్తారో వాటి అనుభవాలలో మునిగిపోండి. అనుభవమే అన్నింటికన్నా పెద్ద అథారిటీ. అవ్యక్త ప్రేరణ పాయింట్, కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయీలుగా అవ్వండి. స్వయాన్ని బాబాతో కంబైన్డ్ గా ఉన్నట్లుగా భావించటం ద్వారా వినాశీ సహచరుని తోడుగా పెట్టుకోవాలి అన్న సంకల్పం సమాప్తమైపోతుంది. ఎందుకంటే సర్వశక్తివంతుడు సహచరునిగా ఉన్నారు. ఏ విధంగా అయితే సూర్యుడు ముందు చీకటి నిలవదో, అలా సర్వశక్తివంతుడు ముందు మాయకు చెందిన ఎటువంటి వ్యర్థ సంకల్పము నిలవదు. శత్రువెవరైనా దాడి చేసేటప్పుడు ముందుగా ఎదుటి వారిని ఒంటరిగా చేస్తారు. కనుక ఎప్పుడూ ఒంటరిగా ఉండకండి. కంబైన్డ్ స్వరూపంతో విజయీగా అవ్వండి. ఓం శాంతి. పత్రపుష్పం నుండి దాది జానకీజీ క్లాస్ ఇప్పుడు మనం వినబోతున్నాము.
నిరాకారి, నిర్వికారి మరియు నిరంకారి స్థితిని తయారు చేసుకోండి. దాని కంటిన్యూయేషన్. నిరాకారి స్థితి ఉన్నట్లయితే ఏకాగ్రత యొక్క మంచి అనుభవం ఉంటుంది. బుద్ధి స్థిరంగా ఉంటుంది. నామరూపాలకు అతీతము. ఇటువంటి స్థితిలో లోపలే అభ్యాసము చేస్తూ ఒకానొక సమయంలో ఆశ్చర్యం అనిపిస్తుంది. సంగం యుగంలో బాబా నిరాకారి స్థితిని అనుభవం చేయించి పరంధామమునకు తీసుకెళ్లేందుకు తయారు చేస్తున్నారు. నిరాకారి స్థితిలో ఉండటం ద్వారా కర్మ సంబంధాలలో ఉంటూనే కర్మ కూడా శ్రేష్టంగా ప్రేరణను ఇచ్చే యోగ్యమైనదిగా ఉంటుంది. చూడటము, మాట్లాడటము, నడవటము అన్నింటిలో శ్రేష్టత ఉండాలి. దేవతామూర్తులను దర్శించుకుంటారు. కానీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అర్థం చేసుకోండి, ఊహించండి. ఇప్పుడు నిర్వికారులుగా అయ్యారు కదా. నిర్వికారి స్థితి ద్వారా ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. బుద్ధి శుద్ధంగా శాంతిగా ఉన్నట్లయితే శబ్దము నుండి దూరంగా ఉండటం మంచిగా అనిపిస్తుంది. నాలెడ్జ్ ఉంది కనుక ఈజీ. నిరాకార బాబా బ్రహ్మ బాబా ద్వారా నిరాకారి స్థితి ద్వారా నిష్కామిగా తయారు చేశారు. నిరాకారి నుండి నిర్వికారి, మరలా నిరంకారి 3 రూపాలను ఇమర్జ్ చేసుకోండి. బాబా ఎదురుగా కూర్చున్నారు. మధురమైన బాబా తతత్వం అని అంటారు. భగవంతుని కోరిక ఇదే. శివబాబా బ్రహ్మ బాబా ద్వారా మన నిరాకారి, నిర్వికారి స్థితిని తయారు చేస్తున్నారు. సంగమయుగము సమయపు మహత్వం ఉంది. ఎంత మంచి సమయము అని అంటున్నారు దాది జానకీజీ. అచ్చా, ఓం శాంతి.